మీ పేరు బాబు? నరేష్ కుమార్ అండి. నరేష్ కుమార్. మీది ఏ ఊరు? పెడనండి. పెడన 18వ వార్డు. 18వ వార్డు. అయితే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? ఈసారి టీడీపీకి వేస్తాను సార్. టీడీపీకి ఎందువల్ల టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాం? కనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉంది ఇక్కడ? ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉందంటే ఏమైనా జాబ్స్ ఏమైనా ఉన్నాయా? జాబ్స్ ఏమైనా వాలంటీర్ జాబ్స్ ఇస్తున్నారు, అదే అంటున్నారు డెవలప్మెంట్ అని. కనిపిస్తున్నాయి కదా రేట్లు, ఉన్న రేట్లు. ఓకే. దీనికి ఎవరికి ఇవ్వాలి తెలుస్తుంది కదా. ఒకసారి అన్నాడు, ఏం చేశాడు? అదే సార్. అంటే ఒక టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా, సీటు ఎవరికి ఇచ్చినా మీరు పార్టీకి ఓటేస్తారా? ఎవరికి వేస్తే జనసేన కానీ టీడీపీ అలాగా? నేను టీడీపీకి వేస్తాను సార్. జనసేనకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినా టీడీపీకి వేస్తాను సార్ ఓటు. అది మొన్న ఎలక్షన్స్ మాత్రం వైసీపీకి వేసాను సార్. అది చేస్తాడని వేసాము. లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. మా 18వ వార్డు ఒకసారి చూడండి సార్. ఒకసారి ఆ రోడ్డు చూస్తే ఇంకొకరు రారు సార్. అది మాకు గెలిచిన వెంటనే చేస్తున్నారు, డ్రైనేజ్ లేపిస్తున్నారు, రోడ్లు లేపిస్తున్నారు. ఇప్పుడు వరకు లేదు 4 సంవత్సరాల నుంచి. అది ఇప్పుడు పెడన్లో టీడీపీ వస్తుంది, మరి రాష్ట్రంలో మొత్తానికి ఎవరెవరు గెలవడానికి అవకాశం ఉంటుంది? రాష్ట్రానికి సీఎం అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. అది ఏంటంటే డెవలప్మెంట్ చూస్తారు సార్ మెయిన్. అది చదువుకున్న వాళ్ళకి కానీ ఇలా కానీ జాబ్స్ అనేవి వస్తాయి సార్. ప్రైవేట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాకపోయినా ప్రైవేట్ జాబ్స్ అన్న సాఫ్ట్వేర్ ఇప్పుడు హైదరాబాద్లో చూశారు కదా సార్, తెలంగాణలో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవన్నీ డెవలప్మెంట్ అనేది అది ఈయన పెట్టి వస్తాయి సార్. అంటే జగన్ గారు ఏమన్నా నేను పథకాలు ఇచ్చాను, పెన్షన్లు ఇచ్చాను, పథకాలు ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఉన్న రేట్ల మీద ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించకుండా ఉన్న రేట్లు పెంచి ఆ పథకాలు ఇస్తే ఎవరు కావాలి సార్? ఇప్పుడు ఆ డబ్బుల రేట్లు మొత్తం పడేది మనకే కదా సార్. ప్రతిదీ కూడాను ఇప్పుడు ప్రతి వస్తువు మీద రేటు పెంచుతున్నారు. ఆ రేట్ అనేది ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు మధ్యతరగతిలో ఉన్న మాలాంటి వాళ్ళ మీద పడేది సార్. అది ఇప్పుడు ఏమంటారంటే మందు తగ్గించడానికి మందు రేట్లు కూడా పెంచాను, మందు తగ్గిస్తాను అంటున్నారు ఆయన జగన్ గారు. ఇప్పుడు ఎక్కడన్నా తగ్గిందా సార్ మందు తాగడం? ఎవరన్నా పెంచినా సరే ఇప్పుడు ఎవరైనా తాగడం తగ్గించారా? తాగేవాడు తాగుతూనే ఉంటున్నారు, వచ్చేది వస్తూనే ఉంటుంది. అయితే పెడన్లో మాత్రం ఏ పార్టీ అన్నారు? టీడీపీ సార్. టీడీపీకి వేస్తాను సార్. ఏంటి గుర్తేంటి? సైకిల్ గుర్తు సార్. మీ పేరండి? నా పేరు చలపాటి ఆకలే అన్న. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఏ పార్టీ? నేను తెలుగుదేశం గెలుచుతాను అనుకో. ఇక్కడ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు, ఆయన కేసులు పెడతాడు. జోగి రమేష్ గారు లేరు, వెళ్ళిపోయారు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు, పెరమలూరు వెళ్ళిపోయారు. అదే భయం అవుతుంది నాకు మీకు చెప్పాలంటే. అంతే, అది గబుక్కున్న ఇప్పుడు మీరు చూసి వచ్చేస్తారు అసలు. అయితే ఆయన పంపిస్తాడు ఎవరో నేను ఎత్తుకెళ్ళి అప్లై చేయండి అంటారు. నేను ఇక రాను బయటికి. ఆల్రెడీ జరిగినాయి. అత్తమూరులో పాపం పుణ్యం తినడం మీద గంజా కేసు పెట్టారు, చేతులు కట్టుకోలేదని ఆయన వస్తుంటే. అది పాపం పుణ్యం తెలనోడు. జింజర్లో కోడికత్తులు కేసు పెట్టారు ఆడి మీద. అది ఆయన కోడికత్తులు కేసు పెట్టాడు, ఆయన లోపలేసి కొట్టించాడు. అది నా ఫ్రెండ్ ఎమ్మెల్యేడు జోగి రమేష్ గారు. జోగి రమేష్ గారు. అదే భయం అవుతుంది నాకు చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మన పెడన నియోజకవర్గంలో ఉన్నామండి. ఈ పెడన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వైసీపీ వస్తుందండి. వైసీపీ. ఎందువల్ల అంటారు వైసీపీ? వాళ్ళు చేసే అభివృద్ధి పనుల గురించి వైసీపీ వస్తుంది అంటున్నారు. అంటే మరి జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. యోగి రమేష్ ఏముంది, పథకాలు ఎక్కడికి వెళ్తే ఆయన వెళ్ళిపోతే పథకాలు ఉంటాయి, వారంటీ వస్తూ ఉంది, అది బాగానే ఉంది. పిల్లలకి బట్టలు వస్తున్నాయి, దాని మెటీరియల్ వస్తున్నాయి, డబ్బులు పడే వాళ్ళకి బాగానే ఉండదు, చెల్లి పడిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అది అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు ఈ ఉద్యోగాలు లేవు, రోడ్లు పరిస్థితి బాగాలేదు, ఇది పరిశ్రమలు రాలేదు అంటుంటారు. పరిచయాలు ఏమవుతాయండి? అన్ని ఇదే పరిచయాలు. అది ఉన్నవాడికి డబ్బులు పడుతున్నాయి, హాయిగా తింటున్నారు, లేని వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బులు పడితే ఎదురు చూస్తున్నారు, రేపు మాపం మళ్ళీ డబ్బులు పడతాయి. అలాగే డబ్బులు పడే వాళ్ళకి ఆనందంగా ఉంటున్నారు, డబ్బులు పడిన వాళ్ళకి తిట్టుకుంటున్నారు. అంతేగాని ఏం లేదు. ఇక అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకేముంది, తెల్లారిపాటికి వాళ్ళ పెన్షన్లు అందరికి ఇచ్చారు. వాళ్ళ ఇంకా వ్యతిరేకం ఏముంది, వాళ్ళ ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. పెన్షన్ ఇదివరకు వెళ్ళాలంటే బయటికి వెళ్ళేవాళ్ళు, పొద్దున్న సాయంకాలం దాకా కూర్చోవాల్సి వచ్చేది. ఇప్పుడు తెల్లజానం వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకేంటంటే ఇబ్బంది. అంటే ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా రావట్లేదని. మరి మందుల రేట్ ఎలా ఉందంటే మన బ్రాందీ విస్కీ రేట్లు? అవి తాగేవాళ్ళకి ఇబ్బంది, తాగని వాళ్ళు మనకేం తెలుస్తుంది దాని గురించి. మందులు కావాలా, వైద్యం కావాలా? మందులు అయితే హాస్పిటల్కి మందులు వస్తున్నారు, రోగులకి చూస్తున్నారు. ఇంకా మందు తాగేవాళ్ళు ఏమో 100కి 20 మంది ఉంటారు, 40 మందికి బాగు చేస్తున్నారుగా. ఇప్పుడు మనకి పెడన్లో నీకు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేను జగన్ గారికి వేస్తాను. ఎందువల్ల జగన్ గారికి ఎందుకు వేస్తున్నారు? మా ఆయనకు పెన్షన్ వస్తుంది, నాకు సంవత్సరం 18,000 వేస్తున్నారు. అంటే సంవత్సరానికి 18,000 వస్తుంది, మీ ఆయన గారికి పెన్షన్ వస్తుంది.
మరి జోగి రమేష్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు తెలుసా నీకు మరి? తెలీదండి, తెలీదు. నేను అంతగా తెలుసుకోను. మా అబ్బాయి వాలంటీర్ చేస్తున్నాడు, ఆయనకి తెలిసేమో. మీ పేరేంటమ్మా? నాగేశ్వరమ్మ. ఇప్పుడు మన పెడల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? అది చెప్పకూడదుగా, అది సీక్రెట్ అది. నువ్వు అక్కర్లేదు, పని ఏ పార్టీ గెలుస్తుంది చెప్పు. అయ్యో అది నాకెలా తెలిసిద్ది? ఏ పార్టీ? నాకు తెలియదండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అన్ని సదుపాయాలు ఇస్తున్నాడుగా, ఆయనకి వేస్తాం. ఆయనకంటే ఎవరు? జగన్ ఉండాడుగా. అంటే మరి రోడ్లు వేయలేదు, తర్వాత మందు రేట్లు పెంచాడు, బ్రాంతి విసుక అంటున్నారు. అంతా దేవుడి దయ, మేమేం చేద్దామండి. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, ఇంటింటికి బియ్యం ఇస్తున్నారు, పందారు ఇస్తున్నారు. మీ పేరేంటమ్మా? శిరీష అండి. శిరీష. ఇప్పుడు మనం పెడన నియోజకవర్గంలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏంటి అసలు ఎలాగా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ అండి. టీడీపీ అండి. ఎందువల్ల టీడీపీ అనుకుంటున్నారు మీరు? టీడీపీ అంటే బాగా చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు కానీ, రోడ్డు కూడా బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా రోడ్ల మీద. రోడ్లు అసలు ఒక్కడ కూడా బాగు చేయలేదు. పథకాలు ఇస్తే ఏం ప్రయోజనం అండి? రోడ్లు బాగుండాలి కదా, పిల్లలు స్కూల్స్కి వెళ్తారు. రోడ్లు బాగాలేదు, చిన్న చిన్న ముసలోళ్ళు వెళ్తున్నారు, రోడ్డు మీద నడవలేకపోతున్నారు. అలాంటి అవన్నీ డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. ఐ వోట్ ఫర్ టీడీపీ. అయితే ఇప్పుడు పెడన్లో టీడీపీ అన్నారు, మరి రాష్ట్రంలో ఏ పార్టీ రావడానికి? రాష్ట్రపతి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అండి. సీఎం చంద్రబాబు నాయుడు అవుతారు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఏ నియోజకవర్గంలో అనుకుంటున్నారు? మీకు తెలిసిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? నియోజకవర్గం కైక్లూరు అండి. కైక్లూరు ఈసారి కంపల్సరీగా టీడీపీ అనండి. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు మన పెడన్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేనా? జగన్ కేతాం. జగన్కి. ఎందువల్ల అంటావు? ఎందువల్ల జగన్ అన్ని చేసి పెడుతున్నాడు కదా, జగన్ కేతాం. అంటే రోడ్లు వేయలేదు, మందులు అంటే బ్రాంతి విస్కీ రేట్లు పెంచారంటున్నారు. అన్ని పెంచుతారు, అన్ని ఎప్పుడు ఉండేదే కదా, ఎప్పుడు ఉండేది కదా. లేదా అది లేకపోతే ఎవరు ఉంటున్నారు? అది ఉండేది అదే తింటున్నారు. అంటే ఉద్యోగాలు వేయలేదు, ఉద్యోగాలు అన్నీ వేస్తున్నాడు ఆయన. ఎందుకు వేస్తున్నా? పరిశ్రమలు రాలేదని చెప్తున్నారు. డబ్బులు రావట్లా మరి ఎందుకని? కరెంటు బిల్లు ఎక్కువైందని 18,000 ఇచ్చి పడేవాళ్ళు పడలేదు ఎందుకని? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, కరెంటు బిల్లు కట్టుకుంటలేదు వాళ్ళు. ముందే చెప్పాలి కదా, ఒక రోజు ఒక నెల ముందు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇట్లా కట్ చేసేస్తామండి డబ్బులు అని చెప్పాలి కదా వాళ్ళు కాడ. ప్రజలకు తెలియదే ఎక్కడ తెలుస్తుంది? ఏదైనా ఏ విషయం తెలియాలి కదా. చెప్పలా 18,000 కట్ చేశారని అందరూ గోలెత్తిపోతున్నారు చాలా మంది. కట్ చేస్తే మరి వైసీపీ అగెనిస్ట్గా ఉంటారేమో. అట్టగా ఉంటుంది, ఎందుకు ఉండదు? అటేసేస్తారు, ఇటేసే ఓట్లు. అంటే వైసీపీ పడిన వాళ్ళందరూ ఏ పార్టీకి వేయడానికి అవకాశం ఉంది? ఏ పార్టీ వేసేస్తారు, ఎవరు చంద్రబాబుకి వేసేస్తారు. పడితే వీళ్ళకే వేస్తారు, వాళ్ళు పడితే, లేకపోతే అటే వేసేస్తారు. మీ పేరండి? నా పేరు రేణుకయ్య అండి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి, ప్రస్తుత ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది, ఓ ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగానే ఉంది. మళ్ళీ అదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. అంటే ఏ పథకాలు అందినాయి మీకు? మొత్తం వేసిన పథకాలన్నీ అంది. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, అన్నీ వేసిన పథకాలన్నీ అంది. ఆరోగ్యశ్రీ కానీ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఆ ప్రతిపక్షంలో ఏమన్నారంటే రోడ్లు వేయలేదు, ఈ బ్రాంతి విస్కుల రేట్లు పెంచేశారు, నిరుద్యోగం ఉంది, ఉద్యోగాలు లేవంటున్నారు. వాళ్ళు అన్ని పనికిరాని మాట్లాడాయి, వాళ్ళు మాట్లాడాయి అంతే కదా. రోడ్లు అంటే ఎక్కడన్నా చెదురు మన రోడ్డు అంటే అది మారుమూల పల్లెటూరు, ఆ రోడ్డు వేయలేదు. అది మరి రోడ్లన్నీ వేశారు కదా, కొన్నిసార్లు వేశారు, కొన్నిసార్లు వేయలే. వేస్తాం, నిదానంగా వేస్తామంటున్నారు. మీ పేరండి? కోడూరు శ్రీనివాసరావు. మనకి పెడల్ నియోజకవర్గంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగనే. ముప్పల రామప్రసాద్ ఇక్కడ రాము. ఎందువల్ల జగన్ అనుకుంటున్నారు? మనకి పనులు చేసి పెట్టాడు ఆయన, ఆయన వల్ల మాకు మేలు జరిగింది, మనకు బాగా ఉంది ఇక్కడ. అంటే ఏం జరిగింది? మేలంటే ఏం జరిగింది? మేలు ఏమంటే మాకు అన్ని కాలుగా అన్నింటికి ఉపయోగపడుతున్నాడు, అన్నింటికి అన్ని సగులు ఉంది, అన్నీ వస్తున్నాయి మనకి, దీనివల్ల ఇబ్బంది లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారంటే ఉద్యోగాలు వేయలేదు, పరిశ్రమలు రాలేదు, రోడ్లు లేవంటున్నారు. వేసారు కదండి, ఎంత వేయలేదండి, అట్టగా అంటారు. గట్టిన వాళ్ళు ఏమో అట్టగా మాట్లాడుతుంటారు. మంచి ఉన్న మంచి అనిపిస్తుంది, చెడు చెడు అనిపిస్తుంటుంది. అది ఇప్పుడు బస్సు అని బాగానే ఉంది, బాగానే గవర్నమెంట్ బాగా చేస్తుంది, మళ్ళీ ఆయనే రావాలి సీఎం మనకి. అది ఉద్యోగాలు లేవంటున్నారండి. ఉద్యోగాలు అంటే ఇచ్చారు కదండి, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎంతమందికి ఆయన మాత్రం ఎంతమందికి చేస్తాడండి? పర్ల ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి బాగా చేశాడు ఆయన.
మరి పరిశ్రమలు పరిశ్రమ కూడా బాగానే ఉంది మనకి అంత ఉంది కానీ బాగా చేశారు. మీ పేరండి? ఇస్మాయిల్. ఇస్మాయిల్. ఇప్పుడు మన పెడన నియోజకవర్గంలో ఎలక్షన్ రాబోతుందండి, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి. ఆ పెడన వరకు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ వస్తుందండి. టీడీపీ. ఓకే అండి. మరి జనసేన టీడీపీ కలయిక ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది. అయితే పెడనలో టీడీపీ అంటున్నారు, మరి మన రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో ఉంది మామూలుగా ఇదే రావచ్చు, టీడీపీ రావచ్చు. టీడీపీ జనసేన కలిసి ఆ రెండు కలయిక వల్ల ఇబ్బంది ఉంటుందా, గెలుస్తానికి అవకాశం ఉంటుందా? గెలుస్తానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. మీరు ఎందువల్ల టీడీపీ కోరుకుంటున్నారు? ఎందువల్ల రీజన్ ఏమైనా ఉందా, కారణం? కొన్ని పనులు మంచిది చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు.